హోంమంత్రి అనితా తీరుపై విమర్శలు చేశారు వైసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి. జంతుబలి నిషేధమైతే రూల్ పాస్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ బర్త్డేను సెలబ్రేట్ చేసిన అభిమానులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైసీపీ కార్యకర్తలు భయపడరని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్లో మనం చూసాం, థియేటర్నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం, బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం. నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మా కార్యకర్తలు ఎవ్వరూ కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు, అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. హాస్పిటల్ ఇక్కడేగా, ఓకే, బంక్ పక్కనే వెళ్ళిపో. జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును నరికి రప్పా రప్పా అని నినాదాలు చేసిన 7 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి నల్లజర్ల కూడలి వరకు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. సమాజంలో అలజడి క్రియేట్ చేసేందుకు ప్రయత్నించే వాళ్ళను ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. జగన్ పుట్టినరోజు సందర్భంగా దొరసానిపాడిలో రప్పా రప్పా అంటూ వివాదాస్పద ఫ్లెక్సీని వైసీపీకి చెందిన కొందరు యువకులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఎదుట మేకపోతును నరికారు. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. వైసీపీకి చెందిన వాళ్ళు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మండిపడ్డారు. దీంతో ఆ యువకులు మరింత రెచ్చిపోయారు. మేకపోతును నరికి రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు వైసీపీ నేత కన్నబాబు. వాటిని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.
హాస్పిటల్ ఇక్కడేగా. ఓకే, బంక్ పక్కనే వెళ్ళిపో. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత పోయాయో, సంవత్సరన్నర పరిపాలనలో కేసులు ఎలా పెరిగిపోయినాయి, అత్యాచారాలు ఎలా పెరిగిపోయినాయి అని ఆ స్థితికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. వీటన్నిటినీ కప్పిపుచ్చడం కోసం ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చి ఏదో రాష్ట్రంలో ఒక అరాచకం వెళ్తున్నట్టు తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నారు, అమ్మ పిల్లల్ని ఇలాంటి పార్టీలకి మీరు మద్దతుగా పంపించకండి అని. కానీ ఎలాంటి పార్టీలకు పంపించాలేమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఫ్లెక్స్ల దగ్గర తల నరికారు, బాలకృష్ణ గారి ఫ్లెక్స్కి దండలు వేశారు కదా, మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని చెప్తారేమో అనిత గారు.